నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో జీవనశైలి జబ్బులకు పరుసవేది సుఖీభవ. జికా, గన్యా వైరస్లతో పక్షవాతం ముప్పు, కరోనాతో ఊపిరితిత్తుల విధ్వంసం, బట్టతలపై మళ్లీ మొలకలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకా హెల్త్ టిప్. నేటి మన ఆధునిక జీవనశైలి మనకు సౌకర్యాలతో పాటే సమస్యల ముప్పును పెంచుతోంది. కూర్చున్న చోట నుంచి పెద్దగా కాలు కదపాల్సిన అవసరం లేకపోవడం, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, చాలీచాలని నిద్ర, రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మన ఒంటిని సమస్యల కుప్పగా మారుస్తున్నాయి. అధిక బరువు, స్థూలకాయం మొదలుకొని హై బీపీ, షుగర్, క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం దాకా అనేక జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ జీవనశైలి జబ్బుల్ని అదుపులో ఉంచడానికి, మనకు ఆరోగ్యాన్ని చేకూర్చడానికి రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ నిరంతరం తన సేవల్ని అందిస్తోంది. జీవనశైలి జబ్బుల్ని అదుపులో ఉంచడానికి సుఖీభవ కేంద్రం అందిస్తోన్న సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి, వానాకాలం, ఎండాకాలం, చలికాలం, వసంతం, గ్రీష్మం, శిశిరం, హేమంత, వర్ష, శరద్ ఋతువులు, ఇలా ప్రకృతికి కూడా ఓ జీవనశైలి ఉంటుంది. ఈ జీవనశైలిలో సమతుల్యత ఉన్నంతకాలం అంతా భేషుగ్గా ఉంటుంది. అది తప్పితే ఉపద్రవాలు సంభవిస్తుంటాయి. మన జీవితం కూడా ప్రకృతికి దగ్గరగా, దానితో శృతి కలసి ఉన్నంతకాలం మనిషికి ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయి. ఎప్పుడైతే మనిషి తాలూకు జీవనశైలి గజిబిజి గందరగోళంలా తయారవుతుందో అప్పుడు అనారోగ్యం, అసంతృప్తి దరిచేరుతాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తినే తిండి, చేసే వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు ఇవన్నీ గతి తప్పడంతో అవి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నాయి. అందుకే నేడు మధుమేహం, స్థూలకాయం, హై బీపీ, గుండె జబ్బులు, పక్షవాతాలు, కీళ్లవాతాలు ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి జీవనశైలి జబ్బుల్ని పరుసవేదిలా మాయం చేసేందుకు నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందుబాటులో ఉంది. జీవనశైలి సమస్యల్లో ప్రధానంగా ఏమవుతుందంటే, ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలివి. డయాబెటిస్ అదొక రుగ్మత, అది జబ్బు కాదు. థైరాయిడ్ కూడా అంతే, స్థూలకాయం కూడా అంతే. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి ఇవన్నీ కూడా రుగ్మతలే, జబ్బులు కాదు. ఈ రుగ్మతలన్నింటికీ అల్లోపతిలో నయం చేయలేం. జీవితాంతం మందులు వేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. కాలక్రమంలో మందుల మోతాదును పెంచుకుంటూ పోతారు. ఫలితం పెద్దగా ఉండదు, పూర్తిగా నయం కావు. ఇక్కడ సుఖీభవ వెల్నెస్ సెంటర్లో నివారణ ఉంటుంది. జీవనశైలిని మారుస్తాం. ఉదయం ఎప్పుడు లేవాలి, రోజువారీ పనుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వృత్తిగత జీవితంతో వ్యక్తిగత జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మేము నేర్పిస్తాం. ఇక్కడ ప్రధానంగా మధుమేహానికి ప్రకృతి వైద్యం అందించే చక్కటి నివారణ మార్గాలున్నాయి. మధుమేహమే కాదు, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిళ్లు, స్థూలకాయం ఇలాంటి జీవనశైలి రుగ్మతలన్నింటినీ మేము ట్రీట్ చేస్తాం. మా దగ్గరికి ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్ళు వస్తుంటారు. మా దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ప్రధానంగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే నీరు, నేల, నిప్పు, నింగి, వాయువు ఇలా పంచభూతాలున్నాయి. వీటి ద్వారా రుగ్మతల్ని నయం చేయడానికి మేం ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద లభిస్తాయి. ఆయుర్వేద ఔషధ మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో వాడతాం. ఈ జీవనశైలి సమస్యల్ని నివారించడంలో కానీ, వాటికి చికిత్స చేయడంలో కానీ మేము ఆహారాన్నే ఔషధంగా మలచి డైట్ ప్రణాళిక రచిస్తాం. పాలపుంతలో గ్రహాలన్నీ క్రమబద్ధంగా తిరుగుతాయి. భూమి కూడా నిత్యం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ
ఏడాదికి ఒకసారి సూర్యుణ్ణి చుట్టేస్తుంది. ప్రకృతిలో ఈ క్రమబద్ధత అనేది ఎప్పుడూ తప్పదు. కాని ప్రకృతిలో అంతర్భాగమైన మన జీవితంలో అలాంటి క్రమబద్ధత ఉందా అంటే అది గతి తప్పిందనే చెప్పాలి. వేళకు భోంచెయ్యం, జిహ్వ చాపల్యం చంపుకోలేక ఎలాంటి జంక్ ఫుడ్నైనా తినేస్తాం. నిద్రవేళలు సరిగ్గా ఉండవు, బద్ధకంతో వ్యాయామాన్ని చేయం. జీవితంలో క్రమశిక్షణ తప్పితే అంతిమంగా అది అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను తెచ్చిపెడుతుంది. అందుకే నేడు జీవనశైలి సమస్యలనేవి అందరిలోనూ పెద్ద తలనొప్పిలా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవనశైలిని చక్కబెట్టుకుని ఆరోగ్యాన్ని ఒడిసి పట్టుకునే మార్గాన్ని చూపించేందుకు సుఖీభవ వెల్నెస్ సెంటర్ సహకరిస్తుంది. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చూసారంటే ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్ నవ్ డేస్. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేటప్పుడే మనం అకార్డింగ్ టు అవర్ లైఫ్ స్టైల్ వాట్ ఆర్ ద పోస్చర్స్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ అవర్ బాడీ, డిపెండ్ అపాన్ దట్ లోయర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ స్పాండియోలిసిస్, లంబర్ స్పాండియోలిసిస్ అని చాలా మందికి వస్తుందండి. ఈవెన్ దో with that lifestyle, weight management, stress management, pain management, as well as a detoxification, ఇది మరి ప్రోగ్రామ్స్ మనం ఇస్తున్నాం. డిపెండ్ అపాన్ దేర్ ప్రాబ్లమ్. ఈవెన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ చూశారంటే వాళ్ళకు నీ పెయిన్స్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటుంది. సో వీ స్పెషలీ ఫోకస్ ఫర్ దెమ్ మినిమమ్ 7 days to 15 days, 21 days అని ప్యాకేజ్ ఇస్తున్నాం. డిపెండ్ అపాన్ దేర్ ఎకానమికల్ థింగ్ దే కెన్ సెలెక్ట్ ద ప్యాకేజెస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చే ట్రీట్మెంట్స్ మ్యాక్సిమం చూసారంటే ఆయుర్వేద, నేచురోపతి యాజ్ వెల్ అస్ ఇంటర్నేషనల్ థెరపీ. సో ఈ 3 కాన్సెప్ట్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేది కాబట్టి ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ అ టైమ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ 2 sessions వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్ కేస్ చాలా మందికి అంత టైం లేదంటే మైట్ బీ మార్నింగ్ 1 time రావచ్చు, లేకపోతే ఈవినింగ్ 1 time రావచ్చు. ద సెషన్ పర్ సెషన్ 90 minutes ఇట్ విల్ కమ్స్. సో ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. ఇక్కడ ఉన్న థెరపిస్ట్ అందరూ చాలా ట్రైన్డ్ అయిన థెరపిస్ట్, ఎస్పెషలీ దే నో అబౌట్ ఆల్ ద ఫిజియాలజీ, అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో దే యూస్ టు టేక్ కేర్, దే కెన్ గివ్ ద పర్సనల్ టచ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ క్లయింట్. ఎస్పెషల్లీ ట్రీట్మెంట్తో క్యారింగ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. బికాస్ వీ నో హౌ టు ట్రీట్ ద పీపుల్ నో అవర్ గెస్ట్, బికాస్ వీ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ లైక్ అవర్ ఫాదర్ అండ్ మదర్. సో ఎస్పెషల్లీ వీ హ్యావ్ ద ఫ్యామిలీ టచ్. సో ఓన్లీ వీ యూస్ టు కాల్ సుఖీభవ ఫ్యామిలీ ఆల్వేస్. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ లైఫ్ టైం డిసార్డర్ బట్టి మనం చూసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఒక్కొక్క విషయం లేకుండా ఇన్ కేస్ ద కస్టమైజ్ ట్రీట్మెంట్ కూడా ఉండొచ్చు. Some people they have a specific problem they cannot able to mention. For example, I can say fertility problem, that is also they cannot able to talk very clearly. So for that purpose also we are having the treatments, because we are having the solution for all the problems. But first you need to come for the consultation and you need to sit and talk with the doctor, then doctor will give you the solution for your lifestyle disorder. వేళకి సమతులాహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, ఒత్తిళ్లు శృతిమించకుండా చూసుకోవడం లాంటివన్నీ చేయడం ద్వారా జీవనశైలిని చక్కగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే జీవనశైలి సమస్యలుంటే మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉండే సుఖీభవ వెల్నెస్ సెంటర్ లాంటి వాటిని సంప్రదించవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 9121152997, 9121170840, 91541182730, 08415246699 ఫోన్ నంబర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఆహారమే ఔషధంగా, యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా జీవనశైలి జబ్బుల్ని అదుపులో ఉంచడం సుఖీభవ వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రత్యేకత. ఇక్కడి నిపుణులు అందించే చికిత్సతో అధిక బరువు, హై బీపీ, షుగర్ వంటి జబ్బుల్ని చక్కగా అదుపులో శోధకులు వివరిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లతో నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవడం, రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తడం వల్ల పక్షవాతం ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా వైరస్ బాధితుల్లోనూ రక్తనాళాల్లో వాపు, రక్తం చిక్కబడటం, పక్షవాతం వంటి దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల్లో నాడీ వ్యవస్థ పనితీరుపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. పక్షవాతానికి దారితీసే హై బీపీ వంటి ప్రేరేపకాల్ని చక్కగా అదుపులో ఉంచుతూ వైద్యం అందించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అధ్యయన ఫలితాలు లాన్సెట్ న్యూరాలజీ జర్నల్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. కోవిడ్-19 వైరస్ మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోంది. వైరస్ ఒంట్లోకి చేరిన తర్వాత శ్వాసకోశ కణజాలాన్ని దెబ్బతీస్తోంది. దీంతో గాలి గదులు చెడిపోయి ప్రాణాల మీదకొస్తోంది. మొత్తంగా కరోనా వైరస్ మన ఆయువు పట్టుపైనే దెబ్బ కొడుతోంది. ఊపిరితిత్తులు బలంగా ఉన్నవారు కరోనా జబ్బును కాస్త గట్టిగానే ఎదుర్కోగలుగుతున్నా మిగతా వారు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులపై కరోనా దాడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ అలవాటును తప్పనిసరిగా మానుకోవాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి. అంతేకాదు, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తగినన్ని నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. ఊపిరితిత్తుల లోపల పలుచటి జిగురు పొర ఉంటుంది. ఒంట్లో తగినంత ద్రవం ఉంటే ఈ పొర అలాగే పలుచగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల తగినన్ని నీళ్లు తాగటం మంచిది. గట్టిగా నవ్వితే కడుపు కండరాలకు వ్యాయామం లభించినట్టే. ఇది శ్వాస ద్వారా మరింత ఎక్కువగా గాలిని పీల్చుకోవటానికి తోడ్పడుతుంది. నడక, పరుగు, ఆటల వంటి వాటి మాదిరిగానే నవ్వినప్పుడు లోపలుండే చెడు గాలి ఇంకాస్త ఎక్కువగా బయటికి వెళ్లిపోతుంది. పరిశుభ్రమైన గాలి లోపలికి చేరుకుంటుంది. అందుకే మనం తరచూ గట్టిగా నవ్వుతూ ఉండాలి. ఇంట్లో పరుచుకునే తివాచీల్లో దుమ్ము, ధూళి, తవిటి పురుగులు, బొద్దింకల వ్యర్థాలు, పెంపుడు జంతువుల నూగు వంటివన్నీ పోగుపడతాయి. ఇవి గాలిలో కలిసి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. కాబట్టి తివాచీలను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. వ్యాయామం, శారీరక శ్రమ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. కొన్ని దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాయామం కోసం జిమ్కే వెళ్లాల్సిన పని లేదు. నడక, నెమ్మదిగా పరిగెత్తటం, నీడపట్టున ఆడుకునే ఆటలైనా చాలు. రోజుకి అరగంట చొప్పున వారానికి 5 రోజుల పాటు వ్యాయామం చేయటం మంచిది. గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం వంటి పద్ధతులు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. గ్యాస్ మండుతున్నప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనే రసాయనం వెలువడుతుంది. దీంతో కొందరిలో ఊపిరితిత్తుల్లో వాపు తలెత్తవచ్చు. ఇది దగ్గు, పిల్లికూతలకు, ఆస్తమాకు దారితీస్తుంది. కలప, బొగ్గు, కిరోసిన్ మండించినా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వంటగదిలోంచి పొగ సరిగా వెళ్లిపోయేలా చూసుకోవాలి. బొద్దింకల విసర్జితాలు, వాటి శరీరం నుంచి రాలిపడే భాగాలు గాలిలో కలిసి ఇంట్లో తిరగాడుతూ ఉండవచ్చు. ఇవి అలర్జీలు, ఇతర ఊపిరితిత్తుల సమస్యలను ప్రేరేపించవచ్చు. చిన్నప్పుడు ఈ దుమ్ము ప్రభావానికి గురైన పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు తీవ్ర సమస్యలకు దారితీస్తుంటాయి. కాబట్టి తరచూ సబ్బుతో చేతులను కడుక్కోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఊపిరితిత్తుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మనందరం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ అలవాటు మానేయడం, కాలుష్యం బారిన పడకుండా చూసుకోవడం చేయాలి. కరోనా తాలూకా అనుమానిత లక్షణాలు కనిపించిన తక్షణమే తగిన వైద్య సాయం తీసుకోవాలి. బట్టతల, ఈ మాటే నేటి యువతరం పాలిట ఒక పిడుగుపాటు. ఒక్క యువతరాన్నే కాదు, ఈ బట్టతల మలి వయసు వారిని సైతం కలవరపెడుతోందనే చెప్పుకోవాలి. గతి తప్పిన ఆహారం, శృతిమించిన బద్ధకం, తీవ్రమైన ఒత్తిళ్లు ఇవన్నీ కలగలిసి 25 ఏళ్లకే బట్టతలను తెచ్చిపెడుతున్నాయి. శాపంలా వచ్చి పడే ఈ బట్టతల విషయంలో ఒకప్పుడైతే చేయడానికి ఏమీ ఉండేది కాదు, విగ్గు పెట్టుకోవడం మినహా. కానీ నేడు బట్టతలను తాత్కాలికంగా నివారించే మందులే కాదు, బట్టతలపై తిరిగి శాశ్వతంగా జుట్టును మొలిపించే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
బట్టతల ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? అసలు బాల్డ్నెస్ అంటే ఎందుకు రావాలి అంటే మనకి సరైన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. చాలామందికి హెరిడిటరీ, లేదంటే వంశపారంపర్యంగా, లేదంటే వాళ్ళ జెనెటిక్ సైకిల్ బట్టి, లేదంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ బట్టి కూడా ఈ బాల్డ్నెస్కి దారితీస్తుంటుంది. విటమిన్ డెఫిషియన్సీ కూడా ఈ బాల్డ్నెస్కి దారితీస్తుంది. ఈ బాల్డ్నెస్లో మగవాళ్ళలో 8 గ్రేడ్స్, ఆడవాళ్ళలో 3 గ్రేడ్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రేడ్ అంటే ఎమ్ లైన్ అంటే సైడ్స్కి లాస్ అవటం. 8th గ్రేడ్ అంటే మొత్తం బట్టతల అవటం. మందులు, క్రీములు, లోషన్లతో జుట్టు రాలటం తగ్గుతుందా? త్వరగా మనం బట్టతల రాకుండా నివారించుకోవడానికి 3 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మినాక్సిల్. ఇవి 2%, 5%, 10% అందుబాటులో ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా ఇంప్రూవ్మెంట్ లేకపోయినా కానీ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ ఏదైతే హెయిర్ ఉందో అవి థిక్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. వీటికి సపోర్టివ్గా పెప్టైడ్ లోషన్స్ అని, తర్వాత ఫినాస్ట్రైడ్ టాబ్లెట్స్ అంటే ఇవి FDA అప్రూవ్డ్ మెడిసిన్స్. ఈ ఫినాస్ట్రైడ్ టాబ్లెట్స్ మనకి ఏదైతే మేల్ హార్మోన్ వచ్చి హెయిర్ మీద యాక్ట్ చేయకుండా రిసెప్టార్స్ బ్లాక్ చేస్తుంటుంది. ఇవి రెగ్యులర్గా డాక్టర్ అబ్జర్వేషన్లో తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఈ మందులతో పాటు కొత్తగా ఇప్పుడు ఫైబ్రిన్ రిచ్ ప్లాస్మా థెరపీ అనే సెషన్స్ అందుబాటులో వచ్చాయి. ఇవి మన ఏదైతే బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటుందో వాటితో పాటు ఫైబ్రిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి రెగ్యులర్గా వన్స్ ఇన్ ఎ మంత్ ఆ 3 monthsకి ఒకసారి మనం మందులతో పాటు తీసుకోగలిగితే ఈ బాల్డ్నెస్ అనేది మనము స్లో చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎప్పుడు సిఫార్సు చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మనకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, లివర్ ఫంక్షన్ టెస్ట్, హార్ట్, ECG అన్నీ నార్మల్ ఉంటేనే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. తర్వాత దెబ్బ తగిలితే కిలాడైల్ టెండెన్సీ ఉంటారు, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తెలియదలుచుకుంటే అక్కడ స్కార్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే అనస్థీషియా సూట్ కాని వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలిజిబుల్ కాదు. బట్టతల ఉన్న అందరూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండివిజువల్, అంటే మనకి కాస్మెటిక్ రీజన్స్ కాబట్టి మనము కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. 8 గ్రేడ్స్లో 4th, 5th, 6th వరకు రిజల్ట్స్ బాగుంటాయి. 7th, 8th గ్రేడింగ్స్ అంటే కంప్లీట్ బట్టతలు వచ్చిన వాళ్ళలో రిజల్ట్స్ అంత న్యాచురల్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బాడీలో హార్మోన్స్ యాక్టివిటీ కొంచెం అధికంగా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం 2 రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రిప్ మెథడ్, ఒకటి ఎక్స్ట్రాక్షన్ మెథడ్. స్ట్రిప్ మెథడ్ అంటే ఇది ఓల్డ్ టెక్నిక్. అంటే బ్యాక్ సైడ్ ఏదైతే హెయిర్ ఉందో దాని కింద స్కిన్తో పాటు ఒక స్ట్రిప్ తీసేసి ఒక్కొక్క హెయిర్ మళ్ళీ సపరేట్ చేసి ఇంప్లాంట్ చేస్తుంటాం. సెకండ్ టెక్నిక్ ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అంటే మనకి ఏదైతే ట్రాన్స్ప్లాంట్ ఏరియా కావాలో ఆ ఏరియా మన డోనార్ ఏరియా అంటాం. ఆ ఏరియా నుంచి తీసి ఏదైతే ఎక్కడ హెయిర్ కావాలో రిసిపియంట్ ఏరియా అంటాం, ఆ ఏరియా ఇంప్లాంట్ చేస్తుంటాం. బట్టతలపై జుట్టును నాటే విధానం ఎలా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రోజు హెయిర్ అంతా క్లినిక్లోనే లేకపోతే హాస్పిటల్లోనే షేవ్ చేసి మనకి డోనార్ ఏరియాని నమ్ చేస్తాం, అంటే అనస్థీషియా ఇచ్చి నమ్ చేసేస్తాం. ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటే సపరేట్ మెషిన్ తోటి ఒక్కొక్క హెయిర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి డోనార్ ఏరియా అంటే ముందున్న ఏరియాకి ఇంప్లాంట్ చేస్తుంటాం. ఈ సెషన్స్ మనకి 6 to 8 hours టైం పడుతుంటుంది. సెషన్ అయిపోయిన తర్వాత ఒక 5 రోజుల దాకా యాంటీబయాటిక్స్ ఇవ్వటము, తర్వాత ఒక 5 రోజుల దాకా ఫేస్ స్వెల్లింగ్ ఉంటుంది మల్టిపుల్ ప్రిక్స్ వల్ల. వీటిని తగ్గించుకోవడానికి టెంపరీ ఓరల్ స్టెరాయిడ్స్ ఇస్తుంటాము. 1 week తర్వాత ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటా మామూలుగా ఉండొచ్చు. 3 months తర్వాత మనం ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో ఆ రిజల్ట్స్ అనేది మనకి విజిబుల్ ఉంటుంది. ఫస్ట్ 3 monthsలో మనం ఇంప్లాంట్ చేసిన హెయిర్ కొంచెం పడిపోతుంటుంది. ఏవైతే రిటైన్ అయ్యాయో అవి మనకి 3 months తర్వాత న్యాచురల్గా హెయిర్ పక్కన హెయిర్ ఎలా ఉంటుందో అలా గ్రో అవుతూ ఉంటుంది. కొందరికి ఎక్కువ హెయిర్ కావాల్సి వస్తుంది, కానీ డోనర్ ఏరియాలో అంత హెయిర్ ఉండవు. వాళ్ళకి కొంచెం స్కాల్ప్ హెయిర్తో పాటు బియర్డ్ హెయిర్, బాడీ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేస్తుంటాము. కొత్తగా ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్లో రోబోటిక్ టెక్నిక్ అంటూ వచ్చింది. రోబోటిక్ టెక్నిక్ అంటే మనము మాన్యువల్గా ఏదైతే మెషిన్తో హెయిర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో తర్వాత ఏదైతే మన డోనర్ ఏరియా నుంచి రిసిప్ట్ ఏరియా అంటే ఇంప్లాంట్ కావాల్సిన ఏరియాలో ఇంప్లాంట్ చేస్తామో అవి మనకి రోబోటిక్ ఆప్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సురక్షితమేనా? ఫలితాలు ఎలా ఉంటాయి? మన పోస్ట్ కాంప్లికేషన్స్ డాక్టర్ ట్రైనింగ్, స్టాఫ్ ట్రైనింగ్ బట్టి ఉంటుంది. సో ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కింద మనం చేసుకోగలిగితే ఈ కాంప్లికేషన్స్ పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. వచ్చినా కానీ డాక్టర్స్ ట్రీట్ చేయగలుగుతారు. షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే మనకి సెషన్ చేస్తూనే ఫేస్ ఉబ్బిపోవటము, తర్వాత నొప్పి ఉండటము, తర్వాత ఆ ఫేస్ అంతా స్వెల్లింగ్ ఉంటుంది. అది టెంపరీ. ఇవి మనం పెయిన్ కిల్లర్స్ వాడుకుంటా, యాంటీబయాటిక్స్ వాడుకుంటా అవి మనం బయటపడిపోవచ్చు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ సో చేసే విధానం ఏదైనా తప్పగా ఉండి
లేదంటే ఇన్ఫెక్షన్స్ అని వస్తే దాన్ని క్రోనిక్ ఫాలిక్యులైటిస్ కింద దారితీస్తుంది. క్రోనిక్ ఫాలిక్యులైటిస్ ఒక్కసారి మనం ల్యాండ్ అవుతే చాలా కష్టం ట్రీట్ చేయడం. ఇక్కడ డాక్టర్ ఎక్స్పీరియన్స్, డాక్టర్ ట్రైనింగ్ అనేది చాలా ఇన్వాల్వ్మెంట్, ఈ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్పై ఉన్న అపోహలేంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఖరీదైన వ్యవహారం అనుకుంటుంటారు, కానీ ట్రైన్డ్ డాక్టర్ కింద, అవి స్పెషలిస్ట్ డాక్టర్స్ కింద మనకి అది అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. చాలా సెంటర్స్లో కాస్ట్ గ్రాఫ్ట్ బట్టి ఉంటుంది. కొన్ని సెంటర్స్లో 1200 to 2000 గ్రాఫ్ట్స్ బట్టి కాస్ట్ ఉంటుంది. మనం చేయించుకోవాలనుకుంటే డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి, డాక్టర్ ట్రైన్ అయ్యారా లేదా, ఆ క్లినిక్ కానీ ఆ హాస్పిటల్ కానీ అప్రూవ్ అయిందా లేదా, మనం చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ హైజీనిక్ ఉందా లేదా చూసుకోవడం వల్ల మనం కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, కాంప్లికేషన్స్ మనం ఎక్కువ ల్యాండ్ అవ్వకుండా చూసుకోవచ్చు. 25 ఏళ్లకే పిడుగులా నెత్తిన విరుచుకుపడుతోన్న బట్టతలపై తిరిగి జుట్టు మొలిపించే విప్లవాత్మక చికిత్స హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్నాం కదా. చిట్కా మీకోసం. గురకతో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు 4-5 యూకలిప్టస్ ఆకుల్ని వేసి మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి. గురక తగ్గే అవకాశం ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.